ह्रवों गजानं भूतगणासेवितं कपितजम्बुफलसारभक्षितमासुतं शकमनाशकणं नमा विघ्नेश्वरपादपङ्कजं गणानात्वं गणपतिं हवामहे कविं कविनुपस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्राह्मणप्रदान षण्मनोतिभिस्साधनं महागणाधिपतये नमः। गुरुवे सर्वलोकानां विषये गुरुज्ञां निधे सर्वविद्यानां दक्षिणामूर्ते नमः। वाग्दधा विसंवृक्तौ वागृतौ प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरम्। ओं श्री शंभुलिंगेश्वर देवताभ्यो नमः। పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకు నమస్కారం చేస్తూ, మనకి మన సనాతన సంప్రదాయంలో పరోపకారం అనేది చాలా ముఖ్యమైన అంశం. పరోపకారం ఇదం శరీరం అని ఒక మాట ఉంది. అంటే ఈ దేహాన్ని ఎవరు తమకై కాకుండా పరులకు ఉపకారం చేయడానికి వాడుకుంటారో వాళ్ళు ధన్యజీవులు అని మాట అర్థం. అలాగా ఎప్పుడైతే ఒక మనిషి యొక్క శ్రమ కానీ లేదా చేసే పని కానీ పరుల కోసం చేస్తాడో అదే అతన్ని ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తుంది. అలాంటి ఒక సంఘటన ఒక కుర్రాడి జీవితంలో జరుగుతుంది. అది ఎలా అంటే, ఒక అనాథ కుర్రాడు ఉంటాడు ఒక ఊరిలో. తల్లిదండ్రులు ఎవరు ఉండరు పాపం. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి అక్కడ ఇక్కడ పని చేసుకుంటూ 4 చోట్ల కడుపు నింపుకొని బతుకుతూ ఉంటాడు. ఈ అబ్బాయి కాస్త వయసుకు వచ్చిన తర్వాత కాస్త తెలివి పెరిగి ఇంకొక పూటకు కూడా ఉండాలా, లేకపోతే మనం ఉపాసం పడతాం కదా అని ఒక ఉద్దేశంతో తాను సంపాదించుకున్న దాంట్లో కొద్దిపాటిని తీసి పక్కకు పెట్టుకుంటూ వస్తుంటాడు. ఆహారం అయితేనేమి, గింజలైతేనేమి, డబ్బు అయితేనేమి, అలాగా చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒకసారి పని దొరక్క ఆయన దగ్గర ఉండే డబ్బంతా ఖర్చు అయిపోతుంది. ఇక గింజలు ఒకటే ఉంటాయి, వాటితో ఎలాగోలాగా కాలాన్ని ఇడుస్తుంటాడు ఆయన. ఇలా జరిగేటప్పుడు గింజలు కూడా అయిపోయే పరిస్థితి వస్తుంది, కానీ చేయడానికి పని ఏమీ దొరకదు. ఇక కొద్దిపాటి గింజలు మాత్రం మిగిలి ఉంటాయి, ఒక వారానికో 10 రోజులకు అయ్యేట్టు ఉంటాయి. సరే, దీని గురించి ఆలోచన చేస్తూ ఏదో ఒకటి చేయాలా, లేదంటే ఇంకొక ఊరికైనా వలస వెళ్ళాలనే ఆలోచనలో ఉన్నప్పుడు ఆయన ఒకసారి రాత్రి పడుకున్నప్పుడు ఒక ఎలుక వచ్చి ఈయన దాచిన గింజల్ని తినడం చూస్తాడు. ఎలుక ఆ గింజల్ని తినడం చూసి అబ్బాయికి కోపం వచ్చేస్తుంది. అరే, ఉండేదే కొద్దిగా ఉన్నాయి, అవి కూడా అయిపోతే నేను ఉపవాసం ఉండాల్సి వస్తుందని ఆయన ఆ ఎలుకని చంపే ప్రయత్నం చేస్తాడు. అనూహ్యంగా ఆ ఎలుక తప్పించుకుంటూ వెళుతూ సడన్గా వెనక్కి తిరిగి చూసి చెప్తుంది, నన్నెందుకు కొడుతున్నావు, ఇక్కడ గింజలు ఉన్నాయని భగవంతుడు చెప్పాడు, నేను అందుకే వచ్చి ఇక్కడ తింటున్నాను, నువ్వేమన్నా అడగాలనుకుంటే ఆ భగవంతుడిని అడుగు అంటుంది. ఆ కుర్రాడికి ఆశ్చర్యం అయిపోతుంది, ఇదేంటి ఎలుక మాట్లాడుతుంది కదా అని. అప్పుడు అంటుంది, ఏం నువ్వు అంటుండే నాకు అర్థం కావడం లేదు అని. నీకు అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ఇక్కడి నుంచి ఈ దిక్కులో ఇంత దూరంలో సాక్షాత్ బుద్ధ భగవానుడు తన శిష్యులతో సహా వచ్చి అక్కడ ఉన్నాడు, వెళ్ళి బుద్ధుని అడుగు, ఆయన సమాధానం చెప్తాడు. దీనికి నన్నేం చేయొద్దు, నేను నా ప్రయత్నం చేసిన, నేను బతకడానికి ఏం గింజలు కావాలో వాటిని కష్టపడి వెతుక్కున్నాను, తింటున్నాను, వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి అది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సరే, ఎలుక చెప్పింది కాబట్టి ఏదో మంచికే చెప్పింటుంది అనుకొని ఆ కుర్రాడు ఏం చేస్తాడు, రాత్రి అంతా ఆలోచన చేస్తాడు. అది తెలిసి చేసి చెప్పిందో తెలియక చెప్పిందో ఒక మంచి విషయం అయితే చెప్పింది, నీ గురించి బుద్ధుడిని కనుక్కో తెలుస్తుంది అని చెప్పింది. నేను కూడా ఎన్ని రోజులు ఈ బతకాలా, ఒకసారి బుద్ధ భగవానుని కలిసి నా భవిష్యత్తు ఏంటో తెలుసుకొని దాని ప్రకారం నడుచుకుందామని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని అబ్బాయి తెల్లవారుజామునే లేచి ప్రయాణం మొదలు పెడతాడు. ఆ ఎలుక ఏ దిక్కుకు చెప్పింటాడు అదే దిక్కుకి ఆయన ప్రయాణం మొదలు పెడతాడు. ఈయన వెళ్ళేటప్పుడు పాపం ఈయన దగ్గర ఏ గింజలు ఉండవు, ఏ ఆహారం ఉండదు, ఊరికే మొండిగా వెళ్ళిపోతాడు, ఏదో ఒకటి తేల్చుకుందాము. ఇలా వెళ్ళే దారిలో పాపం 2-3 ఊర్లు దాటి ప్రయాణం చేసేటప్పుడు ఒక మంచి ఎండ పొద్దు వేళ ఈయనకి ఆహారం లేక నీళ్లు దొరక్క సరిగా ఒక దగ్గర కళ్ళు తిరిగి కింద పడిపోతాడు ఒక ఊర్లో. ఎప్పుడైతే ఊర్లో ఎంటర్ అవుతూనే పడిపోతాడో, ఎక్కడైతే పడిపోతాడో అక్కడ ఒక ఇల్లు ఉంటుంది, ఒక పెద్ద భవంతి. ఆ భవంతిలోని యజమాని వచ్చి పాపం పనిచేసే వాళ్ళని తీసుకుని వచ్చారే, ఎవరో మనిషి పడిపోయినాడరా అని చెప్పేసి 2 మనుషుల్ని సాయం తీసుకొని ఆయన ఇంట్లో వెళ్ళి ఒక మంచం మీద పడుకోబెడతారు. పాపం పడుకోబెట్టి ఆయనకి గాలి విసిరి కొద్దిసేపు అయిన తర్వాత ముఖానికి నీళ్లు చల్లి లేపి కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత అడుగుతారు, ఏం నాయనా ఎక్కడికి వెళ్తున్నావు ఇంత ఎండలో,
నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, ఏమన్నా తిన్నావా లేదా అంటే ఆయన చెప్తాడు, లేదండి దాదాపు 3 రోజుల నుంచి నడుస్తూనే ఉన్నాను, ఏ ఆహారం లేదు, నీళ్లు కూడా సరిగ్గా దొరకలేదు. అరే ఎలాంటి కుర్రాడు అయ్యా నువ్వు, ఇలా ఉంటే మనిషి చచ్చిపోతాడని చెప్పేసి పాపం ఆయన ఉండే దాంట్లో సపర్యలు చేసి ఆ కుర్రాడికి స్నానానికి ఏర్పాట్లు చేసి ఒక మంచి బట్టలు ఇచ్చి ఆయన కడుపు నిండా భోజనం పెట్టి కూర్చోబెట్టి ఆయన్ని మెల్లిగా ఆరా తీస్తాడు. ఎందుకు వెళ్తున్నాడు ఆ కుర్రాడు, ఎక్కడికి వెళ్తున్నాడు. అప్పుడు ఆ కుర్రాడు చెప్తాడు, మీరు చాలా సంతోషం అండి, నేను ఎవరో కూడా మీకు తెలీదు, కానీ ఒక మనిషిగా మీరు నాకు సహాయం చేసినారు, మీ రుణాన్ని అయితే నేను ఖచ్చితంగా తీర్చుకుంటాను నా జీవితంలో, లేదంటే నా ప్రాణం వెళ్ళిపోయేది ఆ ఎండలో పడి, మీ రుణం అయితే ఉంచుకోను నేను అని చెప్తాడు. అని మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారని ఆ పెద్ద మనిషిని అడుగుతాడు ఈ కుర్రాడు. అప్పుడు ఆయన అంటాడు, అయ్యా నేను మంచి ధనికుడినే దేవుడి దయ వల్ల, కాకపోతే దేవుడు నాకు కూడా కష్టం పెట్టినాడు, నేను నాకు అనుకూలమైన భార్య, మంచి సంపాదన, భవంతులు అన్నీ ఉన్నాయి, కానీ ఒకే ఒక సమస్య ఉంది, నా ఏకైక కుమార్తె, నా కుమార్తెకి ఆరోగ్యం బాగుండట్లేదు, నిరంతరం ఏదో ఒక జబ్బు ఆమెని వెంటాడుతూనే ఉంటుంది, ప్రతిసారి పాపం ఇప్పుడు కూడా ఆమె పడుకునే ఉంది నా కూతురు, లేచి కూర్చోడానికి కూడా కాదు, అది ఏం జబ్బు అర్థం కావడం లేదు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినందుకు ఆ కుర్రాడు అంటాడు, ఇట్లా నేను బుద్ధుని దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాను, అందుకనేసి ఈ ఆధారలో వెళుతూ ఇక్కడ పడిపోయినాను నేను. అప్పుడు ఆ సౌకారు అంటాడు, బాబు నువ్వు ఎక్కడ వరకు వెళ్తున్నావు కాబట్టి అందరికీ ఆయన్ని చూసే యోగం ఉందో లేదో, నువ్వు దేవుడి దయ వల్ల మా ఇంటి ముందు నుంచే పడ్డావు కాబట్టి నాకు ఒక సహాయం చెయ్యి, నువ్వు వెళితే నా కూతురికి ఈ సమస్య ఉంది, ఈ సమస్య నుంచి బయటికి రావడం ఎలాగా కొంచెం కనుక్కొని నువ్వు వెళ్ళేటప్పుడు ఇలాగే తిరిగి వెళ్తావు కాబట్టి నాకు ఒక మాట చెప్పేసి వెళ్ళు అని చెప్తాడు. పాపం ఆయన చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఈ కుర్రాడు ఒప్పుకొని సరే అనేసి అక్కడి నుంచి ముందుకు బయలుదేరుతాడు. బయలుదేరిన తర్వాత కొంచెం సగం దారికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న అడవి వస్తుంది. అడవిలో వెళ్తాడు. చాలా చిమ్మ చీకటి కూడా, అంటే ఎండ కూడా పడలేనటువంటి దట్టమైన చెట్లు పెరిగింటాయి అక్కడ. అటువంటి ప్రదేశంలో పాపం భయపడుతూ ముందుకు వెళ్తాడు. ముందుకు వెళ్తే కొద్ది దూరం అయిన తర్వాత ఆయనకి పెద్దగా మంత్రాలు వినిపిస్తుంటాయి. అరే ఈ అడవిలో ఏం మంత్రాలు వినిపిస్తున్నాయని భయపడుతూ వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళగానే ఆ శబ్దం ఆయనకి దగ్గర నుంచి వచ్చినట్టు అనిపిస్తుంది. సడన్గా తిరిగి చూస్తాడు. అక్కడ ఒక సాధువు ఒక మంత్రదండాన్ని తిప్పుతూ ఏవో మంత్రాలు చదువుతూ కూర్చొని ఉంటాడు. ఈయన వెళ్ళేటప్పుడు ఆ ఎండుటాకుల చప్పుడుకి ఆ సాధువు కళ్ళు తెరిచి కుర్రాడిని చూస్తాడు. చూసి ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆ కుర్రాడికి ఆయన్ని చూస్తానే భయం అవుతుంది. వెళ్ళి ఆ సాధువు యొక్క కాళ్ళు పట్టుకుంటాడు. స్వామి, నేను ఈ బుద్ధుని దర్శనార్థం నేను ఈ అడవి గుండా వెళుతున్నాను, నేను నా దారిలో ఉన్నాను, మీరు ఇక్కడ ఉండేది నేను అబ్జర్వ్ చేసుకోలేదు, లేదంటే ఇంకో పక్క నుంచి వెళ్ళిపోయేవాడిని, నన్ను మన్నించండి అని చెప్పాడు. అప్పుడు అంటాడు, బుద్ధుని దగ్గరికి ఎందుకు పోతున్నావు అని అడుగుతాను. లేదండి, నా భవిష్యత్తు గురించి నాకు తెలీదు, ఇలా నా ఇంట్లో గింజలు తిన్న ఎలుక నాకు చెప్పింది, పోయి బుద్ధుని కనుక్కో, నీ బతుకేమనేది తెలుస్తుంది, ఆయన ముందే చెప్పేస్తాడు భవిష్యత్తు నీకే. అప్పుడు అంటాడు, ఒరే నువ్వు వెళుతూ అయినా నాకు మంచి పనే చేస్తున్నావు, నాది ఒక చిన్న సమస్య ఉందిరా, నాకు నేను చాలా దూరంలో ఉంది, అది నువ్వు వెళ్ళాల్సిన ప్రాంతం, అక్కడ ఒక మడుగు ఉంది, అంటే ఒక దాన్ని ఏమంటారు, ఒక చెరువు లాంటిది అడ్డంగా ఉంటుంది, దాటి వెళ్ళాల దాన్ని, అక్కడ వరకు నేను వెళ్ళగలను, అంటే నా పరిధి అక్కడ వరకు పనిచేస్తుంది, అక్కడి నుంచి ఆయన ఉన్నాడు కాబట్టి మంత్ర పనులు, అంటే నేను ఏదైతే మంత్రం చేస్తానో ఆ పరిధి దాటి ముందుకు వెళ్ళలేదు, నిన్ను అక్కడి వరకు తీసుకెళ్తాను నేను, నువ్వు నాకు ఒక సహాయం చేయాలా? ఏం సహాయం అంట? నేను కొన్ని సంవత్సరాల నుంచి నేను ఇదే అడవిలో సాధన చేస్తూనే ఉన్నాను, దీని నుంచి మంత్రదండాన్ని కూడా పుట్టించుకున్నాను నా శక్తుల ద్వారా, ఆ మంత్రదండంతో ఏం కోరితే అది జరుగుతుంది, కానీ మనిషికి మోక్షం అనేది మంత్రదండం ఇవ్వలేదు, అది భగవంతుడే ఇవ్వాలా, ఈ మోక్షం ఎప్పుడు వస్తుందో నాకు కొంచెం కనుక్కొని నువ్వు వెళ్ళే దారిలో నాకు చెప్పేసిపోతావు అని అడుగుతారు. అప్పుడు ఆ కుర్రాడు సరే ఒప్పుకొని, చాలా దూరం ప్రయాణం ఉంది కాబట్టి ఆ సాధువు యొక్క సహాయం తీసుకొని ఆ చెరువు వరకు వెళ్తాడు. అది చాలా పెద్దగా ఉంటుంది, అది అవతలికి వెళ్ళాలంటే ఆయన చెప్తాడు, మంత్రదండంతో వచ్చిన ఆ సాధువు, అయ్యా బాబు, ఇది నా పరిధి ఇక్కడ వరకు ఉంది, నేను ఇక్కడ నీకోసం కావాలంటే వేచి చూస్తా, నేను ఇక్కడే ఉంటాను నువ్వు వచ్చేంత వరకు, నాకు ఖచ్చితంగా చెప్పేసిపో, నిన్ను మళ్ళీ ఎక్కడ తీసుకున్నానో అక్కడే దిగబెడతాను నీకు అని చెప్పేసి ఆ సాధువు అక్కడ డ్రాప్ అయిపోతాడు. ఈయన ముందుకు వెళ్తాడు, ఉధృతంగా ప్రవహిస్తుంటుంది.
అక్కడ కూర్చొని ఆలోచన చేస్తాడు ఎలా దాటాలా దీన్ని అని. అక్కడికి ఒక పెద్ద తాబేలు వస్తుంది. ఈయన కూర్చున్న వైపుకి రావడం చూస్తాడు. చాలా మంచి బృహత్తాకారంలో ఉంటుంది ఆ తాబేలు. మెల్లగా దాని సైజ్ చూసి భయపడి అబ్బాయి పక్కకు జరుగుతాడు, అది ఈయన వైపుకు రావడం చూసి. అప్పుడు ఆ తాబేలు అంటుంది, భయపడకు నాయన, నేను నీకోసమే వస్తున్నాను, కాస్త ఆగు అని. సరే అని ఆయన అలాగే కూర్చుంటాడు. తాబేలు వచ్చి తన పక్కనే కూర్చొని అడుగుతుంది, ఏం నాయన అవతల ఒడ్డుకు చేరాలా అని. అవును అంటాడు. ఎందుకు అంటే బుద్ధుడి దర్శనార్థం వచ్చినాను నేను, ఆయన అటుపక్క ఉండిపోయాడు కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలా, నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, ప్రశ్నలు ఉన్నాయి, వాటిని సమాధానాలు కావాలి కాబట్టి అక్కడికి వెళ్తున్నాను. అప్పుడు సరే నాయన, నువ్వైతే వెళ్ళలేవు, నీళ్లు చాలా ఫోర్స్గా ఉన్నాయి ఇక్కడ, నీకు నేను అక్కడ వరకు వదిలేస్తా, తర్వాత నీ పని అయిన తర్వాత మళ్ళీ తెచ్చి ఒడ్డుకు వదిలేస్తా, కాకపోతే నాకు ఒక చిన్న ఫేవర్ చేయాలి నువ్వు. ఏం చెప్పు అని. కొన్ని వందల సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉన్నాను, ఏ ఎదుగు లేదు బొదుగు లేదు, జీవితంలో ఏమీ లేదు, నిస్సత్వం ఉంది, నిస్సహాయమైన పరిస్థితిలో ఉన్నాను, అటు మోక్షం లేదు మరణం లేదు, అసలు నాకు మోక్షం అనేది ఉందా, ఉంటే ఎప్పుడు వస్తుంది, కనుక్కొనికి వస్తే చెప్తావు నువ్వు. ఆయన అంటాడు, సరే మళ్ళీ నన్ను అవతల వరకు వెళ్ళి అక్కడ వదిలేస్తే నేను అక్కడ కనుక్కొని వచ్చేటప్పుడు చెప్పిపోతాను. పాపం ఈ తాబేలు ఆ కుర్రాడిని కూర్చోబెట్టుకొని ఆ నీళ్లలో నుంచి దాటుకుంటూ అవతల ఒడ్డుకి తీసుకెళ్ళి వదిలేస్తుంది. అక్కడ ఆ తాబేలు ఆ ఒడ్డు దగ్గర ఉండిపోతుంది. ఆయన ముందుకు వెళ్ళిపోతాడు. అలాగే కొద్ది దూరం పోయిన తర్వాత పెద్ద చెట్టు కింద బుద్ధుడు అతని శిష్యులతో కలిసి కూర్చొని ఉంటారు. ఈయన దూరం నుంచి చూస్తాడు, మంచి దివ్య ప్రకాశమైన కాంతి ఉంటుంది బుద్ధుడి దగ్గర. చాలామంది కూర్చొని ఉంటారు అక్కడ. అనుకుంటాడు, ఈయన్ని కనుక్కోవాలి, ఇంతో మాట్లాడాలంటే ఎన్ని రోజులు పడుతుందేమో, ఇంతమంది శిష్యులు ఉన్నారు అని పాపం మనసులో గొణుక్కుంటూనే వెళ్ళి వెనకలు ఎక్కడో చివరిలో కూర్చుంటాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఒక్కొక్కరితో మాట్లాడిన తర్వాత సడన్గా గౌతమ బుద్ధుడు ఈ అబ్బాయి వైపు చూసి వేళ్ళెత్తి పిలుస్తాడు, నువ్వు ముందుకు రా అని చెప్పేసి. అప్పుడు అనుకుంటాడు, అబ్బా మహానుభావుడు నన్ను చూసినాడు, నా కష్టాన్ని గుర్తించాడని చెప్పేసి పాపం ఒక్క ఉదుటన వెనక్కి ఉండేవాడు ముందుకు అలాగే వచ్చి గౌతమ బుద్ధుడు పాదాల దగ్గర కూర్చుంటాడు. బుద్ధుడు అడుగుతాడు, నాయన ఏం కావాలి నీకు అని. స్వామి, నాకు ఒక సమస్య ఉంది, నా గింజలు తింటున్న ఎలకని అడిగితే అది మిమ్మల్ని కలవమని చెప్పింది, నా భవిష్యత్ ఏంటో నాకే అర్థం కావట్లేదు, అందుకే మీ సహాయం కోరుదామని వచ్చినాను నేను. ఆయన అంటాడు, సరే నేను ఎవరికైనా 3 ప్రశ్నలు అడగడానికి ఛాన్స్ ఇస్తాను, నీకేం కావాలో 3 ప్రశ్నలు అడుగు అంటాడు. ఆయన కుర్రాడు ఫస్ట్ తన గురించి అడగబోతూ అనుకుంటాడు, అరే ఫస్ట్ నేను కింద పడిపోయినప్పుడు నా ప్రాణాన్ని నిలబెట్టి సపర్యలు చేసి నాకు మంచి బట్టలు ఆహారం పెట్టి పంపించిన వ్యక్తి ఉన్నాడే, ఫస్ట్ ఆయన రుణాన్ని తీర్చుకుంటానని మాటిచ్చినాను కాబట్టి ఆయన గురించి అడుగుదామని చెప్పేసి ఫస్ట్ ఆ ధనవంతుడు ఎవరైతే ఈయనకు సపర్యలు చేసి ఉంటాడో ఆయన గురించి అడుగుతాడు. స్వామి, ఇలా నేను వచ్చేదారిలో ఒక పెద్ద మనిషికి ఈ సమస్య వచ్చింది, ఆయన కూతురికి రోగం ఉంది, పాపం పుట్టినప్పటి నుంచి మంచి అందాల రాశి, కాకపోతే ఎప్పుడు రోగంతోనే ఉంటుంది, ఆయన ఆ కూతురు గురించి చాలా ఆలోచన చేసి విచారంలో ఉన్నాడు, ఆయన కష్టం ఎప్పుడు తీరుతుంది అని అడుగుతాడు. గౌతమ బుద్ధుడు కళ్ళు మూసుకొని అంటాడు, ఆ అమ్మాయికి మంచి వరుడు దొరికిన తర్వాత వివాహం అవుతుంది, ఆ వివాహం అయిన తర్వాత అమ్మాయి మామూలు మనిషిగా మారిపోతుంది. అమ్మయ్య, ఈడు ధనవంతుడికి ఒక మంచి న్యూస్ చెప్పొచ్చు అని సంతోషంతో ఇక 2వ ప్రశ్న అడుగు అంటాడు. 2వ ప్రశ్న గురించి అడగాలనుకున్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడ వరకు దూరం వరకు నేను ముందుకు వస్తుంటేనే లేదో చాలా దూరం తీసుకుని వచ్చినాడు ఆ సాధువు, మంత్రదండంతో ఉన్న ఆ సాధువు గురించి అడగాలని చెప్పేసి, స్వామి ఈ మంత్రదండంతో ఉండే సాధువు ఒకటే అడుగుతున్నాడు, ఆయన సాధనల ద్వారా ఎన్నో విద్యలు పొందినాడు, కాకపోతే మోక్షం అనేది ఆయన చేతి పని కాదు కాబట్టి భగవంతుడిని అడిగి నాకు మోక్షాన్ని ఇప్పి అని కోరినాడు, ఇంతకీ ఆయనకి మోక్షం ఉందా లేదా అని అడుగుతాడు. అప్పుడు ఆయన కళ్ళు మూసుకొని అంటాడు, ఆ సాధువుకి మోక్షం ఎప్పుడో ఉంది, కాకపోతే ఆ మూర్ఖుడికి మంత్రదండం సంపాదించుకున్నానన్న అహంతో ఆ మంత్రదండంలోనే అన్ని శక్తులు ఉన్నాయనుకొని మోక్షం వైపు గమనం పెట్టలేదు, ఫస్ట్ ఆ మంత్రదండాన్ని ఎవరికైనా ఒకరికి దానం చేసేయమని వానికి మోక్షం ఇమ్మీడియట్గా దొరికిస్తుంది అని చెప్తాడు. సరే మంచి విషయమే ఇది, ఆయన మంత్రదండాన్ని పెట్టుకుని తను తాను మోసం చేసుకుంటున్నాడు, సరే ఈ విషయం కూడా ఆయనకి చెప్దామని చెప్పేసి ఇక 3వ ప్రశ్నగా చివరి ప్రశ్నగా ఇంకొకటి అడుగు అని చెప్తాడు. ఇక్కడ ఆయనకి సందిగ్ధం మొదలవుతుంది, తన గురించి అడగాల లేదా తాబేలు తన అంతటి ఉధృతమైన నీటి ప్రవాహంలో తీసుకుని వచ్చి నన్ను ఇక్కడి వరకు వదిలిన తాబేలు గురించి అడగాలనే ఆలోచన వచ్చేసి చివరికి
తాబేలు గురించి అడుగుదామని చెప్పేసి ఆయన తాబేలు గురించి ప్రశ్న అడుగుతాడు. ఏమంటే అది కొన్ని వందల సంవత్సరాలుగా ఇక్కడే ఉంది స్వామి, దానికి మోక్షం లేదు, ఈ జీవితం మీద విరక్తి వచ్చేసింది పాపం. ఒకవేళ జన్మ అంటూ ఉంటే ఇంకా ఎన్ని జన్మలు ఉన్నాయి, మోక్షం అంటూ ఉంటే ఏ జన్మలో మోక్షం దొరుకుతుందని అడిగింది. అంటే దానికి చెప్పు, ఇది చివరి జన్మ, ఈ జన్మలో అది చాలంత మంచి పని చేసింది కాబట్టి నెక్స్ట్ జీవితం ఉండదు, మోక్షం పొందుతుందని చెప్పు దానికి అని చెప్తాడు. ఇక ఆనందం అయిపోతుంది, అరే అందరి పనులు అయిపోయినాయి కదా అని. ఇక తన గురించి మాట్లాడడానికి పోయినప్పుడు బుద్ధుడు నీ 3 ప్రశ్నలు అయిపోయినాయి అని చెప్పేసి ఆయన కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. ఈయనకి చాలా బాధ అయిపోతుంది, అరే ఇంత దూరం వచ్చి నేను నా గురించే కనుక్కోలేదే, ఇంతమంది గురించి కనుక్కున్నాను అని ఆలోచన చేస్తూ సరే నా ప్రాప్తం ఇంతకే ఉందేమో సరే అని చెప్పేసి రిటర్న్ వెళ్ళిపోతాడు పాపం. రిటర్న్ వచ్చేసి ఆ నీళ్ళ దగ్గర ఉన్న ఆ తాబేల్ని సంప్రదిస్తాడు. తాబేలుకి విషయం చెప్తాడు, నీకు ఇది ఆఖరి జన్మ, నీకు ఇక మోక్షమే అని చెప్పేస్తాడు. అది చాలా సంతోషపడిపోతుంది. అలాగా ఆ నీటి ఒడ్డుకి తీసుకొని వచ్చి అవతల నుంచి ఊతలకి వదిలి అది చెప్తుంది, నాయన నేను కొన్ని వందల సంవత్సరాలుగా ఇదే నీళ్ళలో ఉన్నాను, నేను నాకు దొరికిన అపురూపమైన వస్తువులన్నీ తీసి ఒక దగ్గర దాచాను, అవి నీకు కృతజ్ఞతగా ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే నువ్వు నాకు మంచి తీపి కబురు చెప్పినావు కాబట్టి ఇక నేను ఆ సంపదని ఏం చేయాలని చెప్పేసి అది నీళ్ళ అడుగు భాగంలో దాచిన ఆ నిధి ఏదైతే ఉంటుందంటే ముత్యాలు లాంటివి మంచి కాస్ట్లీ తను దాచుకున్న అన్ని మొత్తం సొత్తుని తీసుకుని వచ్చి అబ్బాయికి హ్యాండ్ ఓవర్ ఇచ్చేసి సంతోషం నాయన అని చెప్పేసి థ్యాంక్స్ చెప్పేసి అది వెళ్ళిపోతుంది నీళ్ళలోకి. ఇక సంపదనంతా తీసుకొని ముందుకు వస్తాడు. ముందుకు వచ్చిన తర్వాత ఎక్కడైతే ఆ సాధువు తనని వదిలేసి ఉంటాడో ఆ సాధువు కూడా అక్కడే ఉంటాడు. ఆ సాధువుని కలుస్తాడు. కలిసిన తర్వాత సాధువు ఆతృతగా వచ్చి అడుగుతాడు, ఏం నాయనా ఏం చెప్పాడు గౌతమ బుద్ధుడు నా గురించి అని. అయ్యో మీకు ఎప్పుడో రావాల్సిందండి మోక్షము, మీరు మంత్రదండాన్ని చూసుకుంటూ ఇది నేను శక్తితో సంపాదించానని మిమ్మల్ని మీరే మీ మోక్షాన్ని దూరం చేసుకుంటున్నారు. ఎప్పుడైతే మంత్రదండాన్ని ఇంకొకరికి మీరు దారదత్తం చేసేస్తారో అప్పుడు మీకు మోక్షం కలుగుతుందని చెప్పాడు. అయ్యో నేను ఎంతటి మూర్ఖున్నాయా, నిజంగా నేను నా శక్తి నుంచి దీన్ని సృష్టించిన అనుకున్నాను, ఇదే నాకు అడ్డమవుతుందని నాకు తెలీదు, నాకు తెలిసి ఇది దుర్మార్గులకి ఇస్తే ఇది దురుపయోగం అవుతుంది, నువ్వు చాలా మంచి కుర్రాడివి, నువ్వు అడిగిన మాత్రం చేత అందరి సమస్యలు తీర్చుకుంటూ వస్తున్నావు నువ్వు, అందుకే దీన్ని తీసుకునే యోగ్యత నీకు మాత్రమే ఉందని చెప్పేసి ఆ మంత్రదండాన్ని ఆ కుర్రాడికి ఇచ్చేసి అని చెప్తాడు, ఒరే నాయన నువ్వు ఏది అనుకుంటే అది నెత్తి దగ్గర పెట్టుకుని దండాన్ని ఏ ప్రదేశంలో ప్రత్యక్షం కావాలంటే ఆ ప్రదేశంలో ప్రత్యక్షం అవుతావు, దీని నుంచి అపారమైన ధనరాశుల్ని సంపాదించవచ్చు, నువ్వు దీని నుంచి ఎన్నో పనులు చేయొచ్చు, కానీ మంచికి వాడని చెప్పేసి ఆ ఋషి అక్కడే ఉండిపోతాడు ఇక సాధన కోసం. ఈ కుర్రాడు మంత్రదండాన్ని తల కానించుకొని ఏ ధనవంతుడైతే నీకు సపర్యలు చేసింటాడో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి మనసులో అనుకుని తల కానిస్తుంటే ఆ మంత్రదండం తెచ్చి ఈ కుర్రాన్ని ఆ ధనవంతుడి ఇంటి ముందు నిలబెడుతుంది. ఇప్పుడు ఆ ధనవంతుడి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తన దగ్గరుండే సంపద రాశిని మంత్రదండాన్ని తీసుకొని ఆ ధనవంతుడి ఇంట్లోకి లోపలికి వెళ్తే ధనవంతుడు చూసి ఈ అబ్బాయిని సంతోషంగా పాపం లోపలికి తీసుకెళ్ళి అన్ని సపర్యలు చేసి కూర్చోపెట్టి మంచి భోజనం చేయించి ఆ కుర్రాన్ని అడుగుతాడు, ఏమయ్యా నా కూతురు గురించి ఏమైనా అడిగినావా? అప్పుడు అంటాడు, అడిగానండి, కాకపోతే ఆ అమ్మాయికి వివాహానికి సంబంధించిన ఒక దోషం ఉంది, వివాహం ఎప్పుడైతే అయిపోతుందో ఆమె దశ మారిపోతుంది, వివాహం అయిపోయి ఒక వరుడు దగ్గర తాళి ఎప్పుడైతే పడుతుందో ఆమె గొంతులో అప్పుడు ఆ అమ్మాయి బాములు అయిపోతుంది, ఇక అప్పటి నుంచి ఆమెకి ఏ అనారోగ్యాలు ఉండవని చెప్పాడు. అప్పుడు ఆయనకి సంతోషం అయిపోతుంది. అప్పుడు కూతురు దగ్గరికి పోయి చెప్తాడు, అమ్మా నీకు ఏ రోగం లేదంటమ్మా, పెళ్ళైపోతే నువ్వు బాగైపోతావంట తల్లి, లేచి కూర్చో అని చెప్పేసి ఆమెని లేపి కిందికి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత అబ్బాయి ఇక నేను బయలుదేరుతానండి అంటే, అరే బాబు నువ్వు నీ పని కోసం వెళ్ళావు కదా, మళ్ళీ నీ పని ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు అంటాడు, లేదండి నేను 3 సాయం తీసుకున్నాను బుద్ధుడిని కలవడానికి, ఆ 3 ఒక్కొక్క సమస్యతో నా దగ్గరికి వచ్చారు, వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేయించాను, భగవంతుడి ఆ దీవెనలు బుద్ధుడి వల్ల వాళ్ళకి పరిష్కారాలు చెప్పినాను, చివరికి నా ప్రశ్న అడగడానికే నాకు ఛాన్స్ దొరకలేదు, నేను వచ్చేసాను, ఆయన ఎందుకంటే 3 ప్రశ్నలకు సమాధానం ఇస్తానన్నారు. అప్పుడు అయ్యో నువ్వెంత వెర్రివాడువయ్యా, మా కోసం నువ్వు అంత దూరం వెళ్ళి నీ పనే నువ్వు వదులుకున్నావా అంటే, పోనీలేండి ఏదో మీరైనా సంతోషంగా ఉన్నారు కదా, మేము పుట్టినప్పటి నుంచి బాధలో ఉన్నారు, మీరు ఇప్పుడైనా సంతోషంగా ఉండొచ్చు కదా అంటే, అప్పుడు ఆ ధనవంతుడికి చాలా సంతోషం అయిపోతుంది, నాయన నా కూతురు వయసుకు వచ్చింది, ఒక మంచి
కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగైతుందని నువ్వే చెప్తున్నావు కాబట్టి నాకు తెలిసి నిన్ను మించిన కుర్రాడిని నేను చూడలేను, నువ్వు దయచేసి నా కూతురు వివాహం చేసుకో అని చెప్తాడు. కుర్రాడు ఆలోచన చేసి సరే అండి మీ అమ్మాయిని కూడా ఒక మాట కనుక్కోండి అని. అమ్మాయి చూస్తుంది, ఈ కుర్రాడు మంచి వర్చొస్తూ ఉంటాడు, ఆమె సిగ్గుపడుతూనే పెళ్లి కొప్పుకుంటుంది. అలాగా ఆ కుర్రాడు అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటాడు. అంగరంగ వైభవంగా వారి పెళ్లి జరుగుతుంది. అంత పెద్ద ధనవంతుడికి అల్లుడైపోయి వాళ్ళకి వారసులు లేనందుకు ఈయన ఇంటికి కొడుకైనా అల్లుడైనా ఈయన అయిపోతాయి. అపార ధనరాశుల్ని, తాబేలిచ్చిన ధనరాశుల్ని, మంత్రదండాలని తీసుకొని ఆ అబ్బాయి సంతోషంగా ఉండడాన్ని మొదలు పెడతాడు. ఈ కథలో మనకి తెలుసుకోవాల్సిన నీతి ఏమంటే, మనం ఈరోజు పక్కోడికి సాయం చేస్తే నాకేమొస్తుంది అనే ఒక ఆలోచనలో ఇప్పటి జనరేషన్ ఉంది. ఏ పని చేసినా నాకేమొస్తుంది అనే ఒక స్వార్థ చింతన ఇప్పుడు ఎక్కువ ఉంది. ఈ అబ్బాయి కథలో కూడా వాడి ఎన్నో సమస్యలు వాడికే ఉన్నా కూడా వాడు ఎవరి దగ్గర అయితే సహాయం తీసుకున్నాడో వాళ్ళ రుణాన్ని తీర్చుకోవాలనుకుంటాడు. వాళ్ళ కోసం తనకు కావలసిన సమస్యను కూడా వదిలేసి వాళ్ళ సమస్యను మాత్రం కనుక్కొని వాళ్ళకి పరిష్కారం చెప్తాడు. భగవంతుడు చూడండి, ఎప్పుడు వీడు పక్కోడి గురించి ఆలోచన చేయడం మొదలు పెడతాడో ఆ పక్కవాడి ద్వారానే వీడికి పరిష్కారం మొదలు పెడతాడు. అంటే వీడి సమస్యకి పరిష్కారం చూడండి, ఆయనకుండే సమస్యల్లో ఒక్కొక్కటి పరిష్కారం చేసుకుంటూ వచ్చినాడు. ఒక్కొక్క సమస్యకి ఆయన పక్కోడు గురించి ఎట్లా ఆలోచన చేసినాడో అదేవిధంగా ఈయన సమస్య ఒకటి పరిష్కారం అవుతూ వస్తుంది. మొట్టమొదటిగా తీసుకుంటే అక్కడి నుంచి వచ్చేటప్పుడు తాబేలు సమస్య తీర్చినందుకు దరిద్రంలో ఉండే ఆ కుర్రానికి ధనం దొరుకుతుంది. రెండో సమస్యగా మంత్రదండం గురించి సాధువుకు చెప్పినప్పుడు అదే మంత్రదండం ద్వారా అతని త్యాగానికి తగ్గట్టు ఫలితం ఆ సాధువు ద్వారా ఇప్పిస్తున్నాడు భగవంతుడు. ఇక మూడవది, ఎప్పుడైతే ఆయనకి ఒక మంచి సంసారం ఉండాలా, ఒక మంచి భార్య ఉండాలనుకున్నప్పుడు ధనవంతుడి దగ్గర వచ్చి ఈ మాట చెప్తానే ఒక మంచి కన్యని ఇప్పించి ఆయనకి వివాహం చేపిస్తాడు. ఈ మూడు అంశాల్లో ఎక్కడైతే ఒక వ్యక్తి పక్కోడు గురించి ఆలోచన చేయడం మొదలు పెడుతున్నాడో వాడి ద్వారానే వీడిని ఉద్ధరింపబడేకి భగవంతుడు ఒక ప్లాన్ గీసి ఉంటాడు. దీని కథ వల్ల మనం ముఖ్యంగా గ్రహించవలసింది ఏమంటే, ఇంకొకరికి చేసే సహాయం వల్లే నీకు సహాయం జరుగుతుంది లేదా నీకు సహాయం దొరుకుతుంది. పరోపకారం ఇదం శరీరం అన్న మాటకు ఇది ఒక పక్కా ఉదాహరణ. పక్కోడి గురించి నువ్వు ఆలోచించేయి, నీకు తెలియకుండానే మంచి అనేది నీ పక్కకు వచ్చి నిలబడుతుందని చెప్పడానికి ఇంతకంటే మంచి కథ దొరకదని నా ఉద్దేశం. అందుకే ఈ పరోపకారం యొక్క ఫలితం చాలా దివ్యంగా ఉంటుంది. పక్కోడి గురించి నువ్వు మంచిగా ఆలోచన చేస్తే నీకు ధర్మం అనేది ఎప్పుడు నీ పక్కనే నిలబడుతుంది, అది నిన్ను కాపాడుతుందని చెప్పడానికి ఈ కథ ఒక మంచి ఉదాహరణ.